సో, ఒకవేళ ఇది చేయకపోతే ఏమవుతది? ఆల్రెడీ ఇట్లాగా ఒక సిట్యుయేషన్ వచ్చింది. చెయ్యలేదు ఒకళ్ళు. వాళ్ళ ఛానెల్ ఏమైందో కూడా నేను చెప్తాను. చాలా మంది ఛానెల్స్ అయితే యూట్యూబ్‌లో పెట్టున్నారండి కొత్తగా. కానీ వాళ్ళేంటంటే తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మేజర్‌గా చిన్న పిల్లల్ని మీ వీడియోస్‌లో తీసుకొస్తున్నారు. అది చాలా డేంజర్ అండి. ఛానెల్ కూడా డిలీట్ అయిపోతుంది. నా ఛానెల్‌లో చిన్న పిల్లల్ని పెడితే ఛానెల్ తీసేస్తారా అంటే తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లాగే ఇంకొన్ని వీడియోస్ ఉంటాయి చేయకూడనివి. ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వీడియో ఎలా అయితే చూడగలుగుతున్నారో వేరే కొత్త యూట్యూబర్స్‌కి కూడా ఈ వీడియో రికమెండ్ అవుతది. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు. ఓకేనా? సో, ఇక పాయింట్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకురావద్దంటే యూట్యూబ్‌లో గొప్ప యాక్ట్ అని చెప్పేసి ఒక రూల్ ఉంది. ఓకేనా? సో, చిన్న పిల్లల్ని వీడియోలోకి తీసుకురాకూడదండి. గతంలో ఏంటంటే యూట్యూబ్‌లో చిన్న పిల్లలు అన్ని రకాల వీడియోలు చేసేవాళ్ళు. సో, ఎట్లా పడితే అట్లాగా వేరే దేశాల్ని తిట్టటము అండ్ అట్లాగే స్టంట్లు చేయటము అండ్ క్రాకర్స్ పేల్చటము అట్లా అట్లా చాలా చేస్తా ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్‌లో చాలా వరకు కేసులు రిజిస్టర్ అయినాయన్నమాట. అంటే చిన్న పిల్లలకి ఒక ప్రాపర్ యాక్ట్ ఏం తీసుకురాకుండా అంటే పిల్లలు ఏది వీడియోలు చేసినా గానీ యూట్యూబ్ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. దీన్ని ఇదిగా తీసుకొని అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు గదా! అని వేరే పిల్లలు గూడా అలా చేయడానికి ట్రై చేస్తున్నారు. అవి ఫెయిల్ అయిపోయి కొంతమంది కాళ్ళు చేతులకు దెబ్బలు తగులుతున్నాయి. కొంతమంది చనిపోతున్నారు అని జెప్పేసి కేస్ వేస్తే అప్పుడు గతంలో యూట్యూబ్ యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర యూట్యూబ్ ఏంటంటే కొన్ని మిలియన్ డాలర్స్ కట్టింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అప్పటినుంచి ఏంటంటే యూట్యూబ్ గొప్ప యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇదేంటంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం. మీరు పిల్లలకి సంబంధించిన ఒక ఛానల్ పెట్టారు. పిల్లలకి సంబంధించిన మీరు వీడియో చేశారు అనంటే ఇది మేడ్ ఫర్ కిడ్స్ అంటే పిల్లల కోసం తయారు చేయబడిన వీడియో అని చెప్పి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ అది నార్మల్ వీడియో అయితే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మేడ్ ఫర్ కిడ్సా? నాట్ మేడ్ ఫర్ కిడ్సా? అని చెప్పేసి అడుగుతారు. చాలామంది ఈ ఆప్షన్ పెట్టకుండా అలాగే వదిలేస్తున్నారు. అట్లా కాదండి. ఛానల్ డిఫాల్ట్ సెట్టింగ్స్‌లో మేడ్ ఫర్ కిడ్సా? నాట్ మేడ్ ఫర్ కిడ్సా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, చిన్న పిల్లలకి సంబంధించిన కంటెంట్ చేయకండి. దీనివల్ల ఎంత పెద్ద ప్రాబ్లమ్ అవుతదంటే గుర్తుపెట్టుకోండి. సో, గత 2 నెలల నుంచి చాలా ఛానెల్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. అంటే లాక్ చేసేస్తున్నారు. ఛానెల్ మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. వాళ్ళు వెరిఫికేషన్ ఫినిష్ అయ్యేంత వరకు గూడా ఛానెల్ అయితే ఓపెన్ అవ్వదండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు చిన్న పిల్లల్ని మీ వీడియో చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా లైవ్ చేస్తా ఉన్నారు. సో, చిన్న పిల్లలు సడెన్‌గా వస్తారు. సో, వచ్చి హాయ్, బాయ్ అని చెప్తా ఉంటారు. నవ్వుతారు. సో, ఫోన్ తీసుకొని వాళ్ళే కొంచెం సేపు వీడియోలో కనిపిస్తారు. సో, ఇట్లా నేను చాలా చూసున్నాను. సో, దీనివల్ల ఏమవుతదంటే చిన్న పిల్లలు వీడియోలోకొచ్చారు. సడెన్‌గా వీడియో ఫ్రేమ్‌లోకి రాగానే ఆటోమేటెడ్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే చిన్న పిల్లల్ని డిటెక్ట్ చేస్తాయి. సో, చిన్న పిల్లలు వీళ్ళ వీడియోలో వచ్చారు. కాబట్టి ఈ ఈ వెంటనే లైవ్ అనేది మీరు చేసి మీరు ఫోన్ అట్లా లాక్ పెట్టుకొని మీ పని మీరు చేసుకున్నాక తర్వాత వచ్చి ఫోన్ ఓపెన్ చేసి మీ ఛానల్‌లోకెళ్ళాలి అని అనుకుంటే ఛానల్ ఓపెన్ అవ్వదండి. ఛానల్ అనేది ఆటోమేటిక్‌గా లాక్ అవుతది. కొంతమంది ఛానల్స్ ఏంటంటే 2 డేస్‌కి, 3 డేస్‌కి లాక్ అవుతాయి. కొంతమంది ఛానల్స్ 1 వీక్ తర్వాత లాక్ అయిపోతాయి. సో, ఎందుకు లాక్ అవుతాయి అంటే చిన్న పిల్లలు వీడియో ఫ్రేమ్‌లోకొచ్చారు కదా! వెంటనే ఇది చిన్న పిల్లలకు సంబంధించిన కంటెంట్. సో, పేరెంట్స్ ఆధ్వర్యంలో ఈ వీడియో జరగట్లేదు. సో, వాళ్ళ సొంతగా వాళ్ళు వీడియోలోకొచ్చి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆటోమేటెడ్ సిస్టమ్స్ డిటెక్ట్ చేసేసి ఆటోమేటిక్‌గా ఈ ఛానెల్‌ని లాక్ చేయటం జరుగుద్ది. సో, అప్పుడు మీరు మీ ఛానెల్‌లోకి వెళ్ళాలంటే అంటే మీరు మీ ఛానెల్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే గనక ఏజ్ వెరిఫికేషన్ ఫినిష్ చేయాలి. అంటే మీ వయసెంత అనేది మీరక్కడ వెరిఫికేషన్ చేయాలి. పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడీ గానీ, నేషనల్ ఐడెంటిటీ కార్డ్ గానీ ఏదైనా సరే ఈ 4 డాక్యుమెంట్స్‌లో ఏదో ఒక డాక్యుమెంటు పాస్‌పోర్ట్ కానీ సో, ఈ డాక్యుమెంట్స్‌లో ఏదో ఒక డాక్యుమెంట్ అక్కడ పెట్టి మీ ఏజ్‌ని వెరిఫై చేసి మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిన తర్వాతే మీకు అకౌంట్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతది. అర్థమైందా? సో, ఒకవేళ ఇది చేయకపోతే ఏమవుతది? ఆల్రెడీ ఇట్లాగా ఒక సిట్యుయేషన్ వచ్చింది. చెయ్యలేదు ఒకళ్ళు. వాళ్ళ ఛానెల్ ఏమైందో కూడా నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఫస్ట్ ఇది చేయకపోతే ఏమవుతదంటే ఏం లేదండి ఛానెల్ డిలీట్ అయిపోద్ది. కంప్లీట్‌గా డిలీట్ అయిపోద్ది. అంటే మనం కూడా ఇక రికవర్ చేయలేమనమాట. ఛానెలు డిలీట్ అవుతది. గూగుల్ అకౌంట్ కూడా డిలీట్ అవుతది. అంటే గూగుల్ అకౌంట్ కంప్లీట్ ఆ మెయిల్ ఐడీ డిలీట్ అయిపోద్ది సర్వర్ నుంచి. అంటే మీకు గూగుల్ ఫోటోస్ కానీ, గూగుల్ కాంటాక్ట్స్ కానీ, జీమెయిల్స్ కానీ ఓకేనా? ఆ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయిన ఏ సర్వీస్ అయినా సరే డీయాక్టివేట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా.
ఓకేనా? ఇది చాలామంది ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు రీసెంట్ డేస్‌లో. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ ఒక ఛానల్ వాళ్ళొచ్చారు. ఇట్లాగ ఒక 23,000 సబ్‌స్క్రైబర్స్ ఏమో ఉన్నట్టున్నారు వాళ్ళ ఛానల్‌కి. ఇలాగే వెరిఫికేషన్ లైవ్‌లో సడెన్‌గా వాళ్ళ పాప వచ్చిందంట. సో, తర్వాత అకౌంట్ అనేది లాక్ అయిపోయింది మధు గారు. చేయాలి అనంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి అని చెప్పేసి అన్నాను. అంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం అర్జెంట్‌గా చేసుకోవాలి. లేట్ అయితే మీ ఛానల్‌కి ప్రాబ్లమ్ అవుతదని నేనంటే, సరే మధు గారు అని చెప్పేసి కాల్ మీ ఫోర్‌లో కాల్ చేశారు. నేను తర్వాత చేస్తానండి అని కట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. ఇది నిజంగా సీరియసా అనంటే, ఖచ్చితంగా సీరియస్ అండి. సీరియస్ కాకపోతే సీరియస్ అని నేనెందుకు చెప్తాను అన్నాను. సరే అండి నేను ఫ్రీ అయిన తర్వాత చేస్తా అన్నారు. సరే ఓకే అని నేను వదిలేసాను. వాళ్ళ తరపున చదువుకున్న ఒక కుర్రాడొచ్చేసి వీళ్ళు ఇలాగే చెప్తారు డబ్బుల కోసము, మనల్ని భయపెడతారు అది ఇది. ఏం కాదు వేరే ఒకళ్ళకి కూడా ఇలాగే వస్తే ఆహ్, నేను చేసిచ్చాను. సో, అంటే నేనంటే అతను చేసిచ్చాడు అని చెప్పేసి అన్నారు. అంటే ఎన్ని రోజులు చేసుకోవచ్చు అంటే 6 నెలలకైనా చేసుకోవచ్చు, సంవత్సరానికైనా చేసుకోవచ్చు. ఏం కాదా అని చెప్పేసి అంటే, వీళ్ళు పెళ్లి హడావుడిలో ఛానెల్‌ని పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత మళ్ళీ ఛానెల్‌లో ఒక వీడియో పెడదామని చెప్పి ఆమె తయారు చేసుకున్న వీడియో మొత్తం ఎడిట్ చేసి ఛానెల్‌లో అప్‌లోడ్ చేద్దామని చూస్తే ఛానెల్ కనిపించట్లేదు. అదేంటి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీలాగిన్ అవుదాను. వాళ్ళ ఛానెల్ మెయిల్ ఐడీ కొట్టి పాస్వర్డ్ కొట్టడానికి ట్రై చేస్తే మెయిల్ ఐడీ దగ్గరే అకౌంట్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుందంట. అంటే మెయిల్ ఐడీ రాంగ్. ఈ మెయిల్‌తో ఏ అకౌంట్ జీమెయిల్ అకౌంట్ లేదని చూపిస్తుందంట. సో, ఒకటికి 10 సార్లు చెక్ చేసి ఆమె నోట్‌బుక్‌లో మొత్తం క్లియర్‌గా రాసుకున్నయన్నీ కూడా టైప్ చేసి చూస్తే అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదంట. వెంటనే ఆమె కంగారుతో నాకు ఫోన్ చేసి మధు గారు ఇది పరిస్థితి అంటే, సో, ఎన్ని రోజులవుతుందండి? ఏంటి? వాట్ ఈస్ వాట్? అని జెప్పేసి ఆమె దగ్గరున్న ప్రీవియస్ మెయిల్స్, స్క్రీన్ షాట్స్ అవి ఇవి అన్నీ తీసుకొని ఒకసారి మేము ట్రై జేసి చూస్తే సర్వర్‌లో నుంచే కంప్లీట్‌గా అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. లిటరల్లీ ఆమె ఏడ్చింది. "మధు గారు మీకెంత డబ్బులైనా నేనిస్తాను" అనంటే, "అయ్యో! అట్లా కాదండి. మీరు అప్పుడే కాంటాక్ట్ అయితే అయిపోయేది కదండీ" అనంటే, ఒక బఫూన్ ఒక ఎదవ ఇట్లా చెప్పాడండి మా రిలేటివ్స్‌లో. అది ఆడికేం తెలీదు. నేనిప్పుడు వాడి దగ్గరికెళ్తే, "అయ్యో! నువ్వేదో నొక్కేసావు" అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పటిదాకా అతని దగ్గర గొడవ పడేసి నేనిప్పుడు మీ దగ్గరకొచ్చి అడుగుతున్నాను. ఎంత డబ్బులైనా నేనిస్తానండి. నా అకౌంట్ రికవర్ చేయండి. అందులో చాలా వరకు అమౌంట్ ఆగిపోయింది. సో, నా ఛానెల్ దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి చేసిన ఛానెల్ అండి అది అని చెప్పి. సో, ఆమె బాధ నాకర్థమవుతుంది. బట్ నేను కూడా ఏం చేయలేని సిట్యుయేషన్. 30 రోజులు వాళ్ళు టైమ్ ఇస్తారండి. ఆ 30 రోజుల్లోనే మనం వెరిఫికేషన్ ఫినిష్ చేయాలి. 30 రోజులు దాటిపోయిందా 31 రోజు చేసినా ఆప్షన్ ఇవ్వరు. ఛానెల్ డిలీట్ చేస్తారు. కాబట్టి దీన్ని సింపుల్‌గా తీసుకోకండి. యూట్యూబ్‌లోకి చిన్న పిల్లలు రాకూడదండి. ఓకేనా? వాళ్ళు ఎంత క్యూట్‌గా ఉన్నా వాళ్ళు ఇగో ఇట్లా వీడియో వాళ్ళు భలే క్యూట్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు భలే అంబాకుతున్నారు. వాళ్ళిట్లా, వాళ్ళట్లా ఇట్లా పెడితే వ్యూస్ ఒస్తాయి. వ్యూస్ మంచిగొస్తే డబ్బులొస్తాయని చాలామంది పెడతా ఉంటారు. కొంతమంది చుట్టాలకు వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్‌లో పంపిస్తే ఎందుకు డేటా అనవసరంగా ఎట్లాగో పోయేదో పోతుంది. అదే ఒకేసారి యూట్యూబ్‌లో పెట్టేసామనుకోండి, ఆ వీడియో లింక్ పెట్టేస్తే వాళ్ళు చూసినందుకు ఎన్నో కొన్ని వ్యూస్ ఒస్తాయి కదా! చాలామంది ఇలాగే అనుకుంటారు. అట్లా చేయకూడదు. అంటే ఇట్లా చుట్టాలకి యూట్యూబ్‌లో వీడియో లింక్ పెట్టి షేర్ చేయటం తప్పా అనంటే, వేరే వీడియోస్ ఏమైనా షేర్ చేయండి తప్పులేదు గానీ, చిన్న పిల్లల్ని యూట్యూబ్‌లో పెట్టకూడదండి. అది చాలా పెద్ద తప్పు. సో, దానివల్ల ఏమవుతదంటే, మీ అకౌంటే డిలీట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యూట్యూబ్‌లో కొన్ని పెట్టకూడని వీడియోస్ ఉంటాయి. అవి కూడా నేను చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు చిన్న పిల్లల్ని మీరు పెట్టాలి అనంటే గెస్ట్ అపియరెన్స్ కింద పెట్టొచ్చు. పిల్లలకి అనేది ప్రాపర్‌గా బట్టలుండాలి. మంచిగా నీట్‌గా కింద డ్రాయరు, పైన జుబ్బానో, టీ షర్ట్ ఏదో ఒకటేస్తారు గదా! నీట్‌గా బట్టలుండాలి. బట్టలు లేకుండా న్యూడ్‌గా వీడియోలు జేసి అంటే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు లేకపోతే కింద డ్రాయర్ లేకుండా కొంతమంది వీడియోల్లో పెట్టేస్తా ఉంటారు డైరెక్ట్‌గా డైలీ లైఫ్ వ్లాగ్స్‌లో. అట్లా పెట్టకూడదు. దానివల్ల వైలేషన్ వస్తదండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వైలేషన్ వస్తది. వైలేషన్ గనక 2, 3 అంటే 3 వైలేషన్స్ వస్తే గనక కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వైలేషన్స్ 3 వస్తే మీ ఛానెల్ డిలీట్ అవుతది. సో, నేను కూడా అంటే నేనంటే మాలాంటి వాళ్ళు ఎవరు రికవర్ చేయలేరు. యూట్యూబ్ వాళ్ళు తలుచుకొని మీకు ఛానెల్ ఇవ్వాలనుకున్న ఇవ్వలేరు. ఎందుకంటే అవన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్స్. కంప్యూటర్స్ రివ్యూ చేసి తీసేస్తాయి. అర్థమైందా? సో, చిన్న పిల్లలకి బాంబులు పేల్పించటం అంటే క్రాకర్స్ బాంబులు దగ్గరుండి ఇట్లా పేల్పించి ఇసిరేయటము, ఇట్లా ఇట్లా తిప్పేవి, ఆ బాంబులు పేల్పించటము, మంట దగ్గర ఆహ్, కూర్చోబెట్టటము, లేకపోతే పిల్లల్ని కొట్టుతున్నట్టుగా ప్రాంక్ చేయటము, భయపెడుతున్నట్టుగా వీడియోలు చేయటము, ఆహ్, దొంగోడు ఎత్తుకుపోతాడని ఇప్పుడు భయపెడతా ఉంటారు. పిల్లలు ఏడుస్తా ఉంటారు. పిల్లలు ఏడ్చే వీడియోలు కూడా పెట్టకూడదు. చాలా పెద్ద వైలేషన్ అవుతది. అండ్ చిన్న పిల్లల్ని కార్ గాని, బైక్ గాని, సైకిల్ గాని, ట్రాక్టర్ గాని, లారీ గాని ఇట్లాగా తోలుతున్నట్టు చూపిచ్చొద్దు. ఓకేనా? అంటే వాళ్ళు తోలుతున్నప్పుడు ఆ మూవ్‌మెంట్ క్యూట్ ఉంటది. కాదంటలేదు. బట్ స్టిల్ అట్లాంటి వీడియోస్ చూసి ఎవరైనా పిల్లలు ఆ వీడియోలు చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు కూడా ట్రై చేద్దామని బండి తీసుకున్నారనుకోండి, వాళ్ళు తోలటం రాక దేనికైనా గుద్దేస్తే వీళ్ళ ప్రాణానికే ప్రమాదం గదా!
సో, అంత చిన్న పిల్లోడే దోలగడుగుతున్నాడు, నేను దోలలేనా అని జెప్పేసి కొంతమందుంటారు. సో, అలాంటి మూమెంట్‌లేంటంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. కాబట్టి అట్లాంటి వీడియోస్‌ని యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. ఓకేనా? చిన్న పిల్లల్ని ఖచ్చితంగా యూట్యూబ్‌లోకి తీసుకురాకపోవడమే మంచిది. ఓకేనా? సో, అది ఇంకా మీకేమన్నా ఈ చిన్న పిల్లల రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే చాలామంది కొత్తగా ఛానెల్ ఓపెన్ చేసాం గదా! దేవుడి ఫోటోలు, దేవుడి వీడియోలు ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసి పెడదాం. దేవుడు చూసుకుంటాడు ఇక ఛానెల్ మొత్తం ఏదైనా మంచి చెడు ఉంటే ఆయనే చూసుకుంటాడు అనుకుంటారు. అట్లా కాదండి. అట్లా పెట్టటం వల్ల ఏమవుతదంటే అది మీ ఒరిజినల్ కంటెంట్ కాదు కాబట్టి మీ ఛానెల్ మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లమ్ అవుతది. అండ్ మీరు వాడే సినిమా మ్యూజిక్‌లు లేకపోతే దేవుడి పాటలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా గాని సో అవి కాపీరైట్ స్ట్రైక్స్ ఆర్ క్లెయిమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇట్లాంటివొస్తే మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మీ ఛానెల్‌కి డబ్బులొచ్చే దగ్గర ప్రాబ్లమ్ అవుతది. ఓకేనా? సో, ఇట్లాంటివి కూడా పెట్టకండి. కొత్తగా ఛానెల్ పెట్టేవాళ్ళు చాలా మందికి తెలీదు కాబట్టి ఈ వీడియోతో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చూసాను అంతే. ఓకేనా? సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే గనక అంటే ఎట్లాంటి వీడియోస్ పెట్టాలి, ఎట్లాంటి వీడియోస్ పెట్టకూడదు ఇట్లా కొంతమందికి డౌట్స్ వస్తాయి ఇంకా స్టిల్. ఒకసారి నాతో వెరిఫై చేయించుకొని ఆ తర్వాత ఆ వీడియోస్ పెడితే ఇక మీకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉండి మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చండి. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. యాప్ నేమ్ ప్లస్ నా ఐడీ ఏదైతే ఉందో కాల్ మీ ఫోర్‌లో ఐడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మాక్సిమం ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే డైరెక్ట్‌గా ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ నేను చెక్ చేయడానికి నాకు ఈజీ అవుతది. ఓకేనా? సో, మాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీ మెసేజ్‌కి రిప్లై రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉండి అడగాలి అని అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అడగొచ్చు. పర్లేదు. అండ్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.